నమో వెంకటేశాయ. ఆకలి అనేది ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలియదు సార్. నాకు తెలుసు. నేను పక్కనే ఉండి చూశాను. ఇప్పుడు నా కోరికల్లా ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి, అంతే సార్. వాళ్ళు మాట్లాడాలంటే నేను అప్పుడే వాళ్ళ నాపుతుంది నేను గడ్డ కూడా చేసుకుంటావేమో నీవు ఇద్దరు నేను అదే అంటున్నా. గడ్డ ఉంది అదే అదే ఇంతసేపు అట్లా అనుకుంటాడే అనుకోని అదే ఇంకా మాట్లాడాలంటే కూడా నేను వచ్చేసి వస్తుంది. అదే పైసలు బట్టి ఉంటున్నాను. ₹1,00,000 అయితే వచ్చినాకో ఇదే డబ్బా తీసుకొని పెట్టినాక టెన్షన్ ఉండదు. లేకపోతే నా సొంతంగా వేరే డబ్బా తీసుకొని ఫర్నిచర్ చేసి దాన్ని పెట్టాలి. ఫర్నిచర్ నేను తీసుకొని ప్రస్తుతానికి వేరే ఇట్లా ఇదిగా అయితే అది తీసుకొని ఇంటిగా పెట్టుకున్నాను. నేను ఫ్యూచర్లో వచ్చి ఉంటున్నాను. ₹1,00,000 అయితే వచ్చినాకో ఇదే డబ్బా తీసుకొని పెట్టినాక టెన్షన్ ఉండదు. లేకపోతే నా సొంతంగా వేరే డబ్బా తీసుకొని ఫర్నిచర్ చేసి దాన్ని పెట్టాలి. ఫర్నిచర్ నేను తీసుకొని ప్రస్తుతానికి వేరే ఇట్లా ఇదిగా అయితే అది తీసుకొని ఇంటిగా పెట్టుకోవాలి. ఒకటి నుంచి 7 రోజులు ఉంటాయి కదా. ఈ 7 రోజుల్లో నువ్వు ఒక రోజులో ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు లేదా 1 గంటల వరకు 3-4 గంటలు ఫ్రీగా చేయాలి. ఎవరు వచ్చినా సరే పైసలు ఓకేనా? అంటే మనం ఎట్లా లాస్ అవుతున్నాం కదా. ఏం లాస్ లేదు. దీని కండిషన్ ఓకే అయితే నేను నీకు నా శాఖ నువ్వు నాకు వరకు తిరిగి అవసరం లేదు. ఓకేనా? వాళ్ళకు ఫ్రీగా చేస్తాను. నా కండిషన్ ఏంటంటే నేను వెయిట్ చేస్తున్నాను కాబట్టి నువ్వు వారానికి ఒకసారి 3 నుంచి 4 గంటలు పెట్టుకోండి. లేదంటే ఆ టైం ప్రకారము వారానికి ఒకసారి రోజు ఎవరు వచ్చినా సరే డబ్బులు తీసుకోవాలి. వాళ్ళు ఇస్తాను కూడా ఆశ్చర్యం. ఫ్రీగా అంటే విచిత్రం అంటే బాగానే ఉంది కానీ అదే మన అది మన నీకెట్లా లాస్ అయితే నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అంతే. దాంట్లో కొంచెం నాకు కష్టం నా కష్టం కరెక్టే కానీ మరి ఇప్పుడు నీతో నేను తీసుకొని మళ్ళీ నీకు అంటే నేను నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే కండిషన్ అంతే. అది బాగానే ఉంది కరెక్టే కానీ నీకు మళ్ళీ ఫ్రీగా చేయాలి. వారానికి ఒకటే సార్ అట్లా 5 వారాలు ఏదంటే నాకు ఎవ్రీడే వచ్చిన వాళ్ళందరూ 4 గంటలు ఒక వారం పెట్టుకోవాలి. కానీ అది పర్వాలేదు. మళ్ళీ నీకు నేను తిరిగి ఇవ్వకుండా నాకు తిరిగి అవసరం లేదు. అటువంటి ఎవరు చూడలే. ₹5 మితి లెక్క ఉండి టార్చర్ పెట్టి 400 కోసం షాప్ పని చేయించిన నేను అంత నిజాయితీ కాబట్టి అందరికీ మాట మీద అందరికీ
ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. పిలవాలే కానీ పలికేటి తోడు నీడై